హలో ఫ్రెండ్స్, నేను అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో క్విక్కర్లో కానీ ఓఎల్ఎక్స్లో కానీ మనం సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. నేను నా లైఫ్లో ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. అది వేరే వాళ్ళకి ఎలా విధంగానూ వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మొబైల్ ఉంది కదా, ఫస్ట్ మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకోవాలి. ఫర్ సపోజ్ మీకు నచ్చింది వెబ్సైట్ ఏదైనా కావచ్చు, ఓఎల్ఎక్సే కావచ్చు, క్విక్కరే కావచ్చు, అది ఏదైనా కానివ్వండి. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్ చూస్తాం కదా, ఒక యాడ్ అనేది మనం చూసిన తర్వాత అది మనకి జెన్యున్గా అనిపించాలి. ఫస్ట్ వాళ్ళు పోస్ట్ చేశాడు కదా, ఒక పోస్ట్ అనేది మనం చూసినప్పుడు ఇది మనకి జెన్యున్గా ఉందా లేదా. కొన్ని యాడ్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు మన అర్జెంట్ మనీ, ఐ నీడ్ మనీ, కొన్ని మనకు తెలిసిన విధంగా మనం ఏ రకంగా అయితే మోసపోకుండా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను రెడ్మీ మొబైల్స్ ఉన్నాయి కదా, నేను మ్యాక్సిమం రెడ్మీ మొబైల్సే యూజ్ చేస్తాను. రెడ్మీ మొబైల్స్ని ఎలా మనం అయితే రెక్టిఫై చేయాలి, దానిలో ఎటువంటి ప్రాబ్లం ఉందా, హార్డ్వేర్లో ప్రాబ్లం ఉందా, సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉందా అనేది మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఉంది కదా, ఇది రెడ్మీ మొబైల్, రెడ్మీ 8A. దీనిలో సెట్టింగ్స్లో అబౌట్ డివైస్ ఉంది కదా, దానిలోకి వెళ్ళాక కొంచెం ఇదైతే ఇక్కడ ఆల్ స్పీసీస్ అని ఉంటుంది. దానిలోకి వెళ్ళాక కెర్నల్ వర్షన్, దీని మీద 4 టైమ్స్ అయితే టచ్ చేస్తే ఇక్కడ హార్డ్వేర్ ఉంది కదా, హార్డ్వేర్ని చెక్ చేసుకోవడానికి మనకి ఇక్కడైతే ఆప్షన్స్ వస్తాయి. దీనిలో మనం స్టెప్ బై స్టెప్ దీనిలో వచ్చాక మనం స్టార్టింగ్ ఉంది చూసారా, స్టార్టింగ్ నుంచి వర్షన్ ఇన్ఫర్మేషన్, మనకి వర్షన్లో IMEI నెంబర్ కరెక్టా కాదా అనేది మనం ఇక్కడ అన్నీ మనం చెక్ చేసుకొని, మన మొబైల్ బాక్స్ ఉంది కదా, మన మొబైల్ బాక్స్ మీద ఇచ్చిన నెంబరు ఇది ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే బార్కోడ్తో సహా ఇచ్చాడు మనకి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. మొబైల్ బాక్స్ ఉంటుంది, మొబైల్ బాక్స్ ఉంటే బాక్స్, మొబైల్ బాక్స్ లేకపోయినా సరే ఇక్కడ మనకి గ్రీన్ సింబల్లో చూపిస్తుంది కదా, ఇదైతే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నెక్స్ట్ పాస్ కొట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చాక సిమ్ కార్డ్ డిటెక్షన్, 2 సిమ్ కార్డ్స్ అయితే చూపిస్తుంది చూసారా. ఇక్కడ సిమ్ కార్డ్ 2 మనం ఇన్సర్ట్ చేసి మనం కొనే ముందు కూడా మన అవసరమైతే మనం ఏ ఫోన్ అయితే తీసుకెళ్ళామో ఆ ఫోన్లో సిమ్స్ దానిలో వేసి మనం ఒకసారి ఇన్సర్ట్ చేసి అక్కడే చెక్ చేసుకోవాలి. కాల్స్ కూడా చేసి చెక్ చేసుకోవాలి. 2 సిమ్స్ డిటెక్ట్ చేసింది ఇక్కడ. పాస్ ఉంది కదా. కీబోర్డ్ అండ్ వైబ్రేట్ ఇక్కడ ఉంది కదా, కీబోర్డ్ అండ్ వైబ్రేట్లోకి వెళ్ళి మనం వాల్యూమ్ అప్ పని చేసింది కదా బటను, వాల్యూమ్ డౌన్ పవర్ బటను, 3 పని చేసినాయి. నెక్స్ట్ కంటిన్యూ వైబ్రేషన్ 10 సెకండ్స్ అని చూపించాడు. వైబ్రేషన్ అయితే మనం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. టర్న్ ఆఫ్ వైబ్రేషన్, స్టార్ట్ ర్యాండమ్ వైబ్రేషన్ ఉంది కదా, ఇది మనం క్లిక్ చేస్తే వైబ్రేషన్ అనేది ర్యాండమ్గా ఒక 2-3 టైమ్స్ మనకి ఆన్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. దాన్ని మనం ఇక్కడ కింద ఆప్షన్స్ కూడా అడుగుతుంది, అక్కడ పాస్ అయిందా లేదా మనం ఇచ్చేసి మనం అక్కడ ఆప్షన్ అనేది ఎంటర్ చేయాలి. ఉంది కదా, ఇక్కడ ఆన్ చేసాం. 1 2 3 4 4 టైమ్స్ ఇక్కడ ఉంది కదా, 4 టైమ్స్ పాస్. వైబ్రేషన్ అనేది మనకి సైడ్ బటన్స్ అలాగే వైబ్రేషన్ కూడా బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఫ్లాష్ లైట్ మనకి ఆన్ అయింది. ఫ్లాష్ లైట్ అనేది ఎంటర్ చేసాం, అక్కడ బ్లాక్ లైట్ అయింది కదా, పాస్. నెక్స్ట్ ఈ స్క్రీన్ టెస్ట్ ఉంది కదా, ఇది కూడా ఒకవేళ మనం చెక్ చేసుకోవాలంటే ఇట్లా ఉంది కదా డిస్ప్లే మొత్తం. మనం మనకి ఒకవేళ ఎక్కడ ప్రాబ్లం ఉంటే మనకి అక్కడ లైన్ అయితే వర్క్ అవ్వదు. ఇట్లా ఉంది కదా, మనం చెక్ చేసుకున్నప్పుడు నాకైతే పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ డాట్ దగ్గర కొంచెం ఇది అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఇలా మనం లైన్ అయినా ఇచ్చేసినప్పుడు అక్కడ అనేది ఆటోమేటిక్గా పడుతుంది. కాకపోతే పాస్ అనేది కనిపించట్లేదు. ఓకే, ఇదైతే పాస్ అయింది. నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ స్పీకర్ ఉంది, స్పీకర్ కూడా 2 4 స్పీకర్ కూడా వర్క్ చేస్తుంది. అట్లాగే మైక్ ఉంది కదా, మైక్ దగ్గర కూడా కొంచెం మనం సౌండ్ చేసినప్పుడు అక్కడ కూడా వర్క్ చేస్తుంది మైకు. నెక్స్ట్ హెడ్సెట్, ఇంటర్నల్ స్టోరేజ్, ప్రతి ఒక్కటి దీనిలో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు చెక్ చేసుకుంటే వెళ్ళండి ర్యాండమ్గా. ఇప్పుడు కెమెరా ఉంది, టేక్ ఏ ఫోటో ఉంది, ఫోటో తీసాం మనం, ఫోటో అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేస్తుందా లేదా అని అడుగుతుంది కదా, అట్లాగే ఇక్కడ కూడా ఒక ఫోటో తీయండి, వర్క్, పాస్. ఇట్లా ఉంది కదా, నేనైతే అన్నీ చేయట్లేదు. మీరు ఓపెన్ చేసినప్పుడు SD కార్డు ఇవన్నీ ప్రతి ఒక్కటి మీరు ఇన్సర్ట్ చేసుకుని ప్రతి ఒక్కటి కూడా మనం సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా కూడా అది మన దగ్గర ఎక్కువ కాలం వర్క్ చేయాలి కాబట్టి మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి.
ఇన్కేస్ ఒకవేళ వీటిలో ఏదైనా పర్ఫెక్ట్గా మీకు వర్క్ చేయలేదనుకోండి, అప్పుడు సరిగ్గా వర్క్ చేయనట్టే లెక్క మనకి. దాన్ని బట్టి మనం అక్కడ చూసుకుని పలానా ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు వాళ్ళకి ముందే చెప్పేసేసేయండి. వాళ్ళు ఓకే అని లేదనుకోండి, మనకు అక్కడ డీల్ సరిగ్గా ఇది అవ్వట్లేదు, మొబైలే చెప్తుంది కదా పలానా ఏది వర్క్ చేస్తుంది, ఏం వర్క్ చేయట్లేదు అని. మీ సరౌండింగ్స్లో ఉన్న ఏరియా మాత్రమే చూసుకోండి. అంతకుమించి లాంగ్ వెళ్ళినా సరే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫోన్ నేను ఎవరికొకళ్ళు కొనుక్కునే వాళ్ళు ఎవరికొకళ్ళు కావాలి కాబట్టి నేను ఏదో ఒకటి చెప్తాను, నా ఫోన్ నా దగ్గర పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది అని. మనం అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా పని చేయలేదు అనుకోండి, మనకి ఎటువంటి ఉపయోగం లేకుండా అక్కడ నుంచి రిటర్న్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా మన సరౌండింగ్స్లో లేకపోతే మనం ఉన్న సిటీలో దగ్గరలో ఏదైతే ఉందో ఆ దగ్గరలో చూసుకోవడమే మనకు బెటరు. దయచేసి ఇవైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలు. ఇంకోటి ఏంటంటే, యాడ్స్ పోస్ట్ చేసేటప్పుడు చాలా తెలివిగా పోస్ట్ చేస్తారు. లేడీస్ యూజ్డ్ మొబైల్ అని చెప్పి ఒక క్యాప్షన్ అనేది పెడతారు అక్కడ మనకి. లేడీస్ యూజ్డ్ మొబైల్ అని పెట్టినంత మాత్రాన ఆ ఫోన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు కాదు కదా. కార్లు పోస్ట్ చేశారనుకోండి, డాక్టర్ యూజ్డ్ కార్ అని చెప్పి చాలా సింపుల్గా, అదేదో పెద్ద గొప్పగా ఉన్నట్టు అదొక పేరు అనేది మెన్షన్ చేస్తారు. డాక్టర్ యూజ్ చేస్తే మామూలు వాళ్ళు యూజ్ చేసినట్టు డాక్టర్ కూడా యూజ్ చేస్తాడు, డాక్టర్ సపరేట్గా యూజ్ చేయడు కదా. అది అట్లాగే మొబైల్ కూడా లేడీస్ ఒకవేళ అసలు విషయం మాట్లాడుకోవాలి అంటే కనుక జెంట్స్ కంటే లేడీసే చాలా దారుణంగా యూజ్ చేస్తారు మొబైల్ని. మనీ కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా దయచేసి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయొద్దు. మనకు చాలా రిస్కే. ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ మొబైల్ కానీ ఇంకోటి కానీ మనం ఏది తీసుకోవాలనుకున్నా కానీ అక్కడికి వెళ్ళి మనం ఇలాంటివి నేను చూపించాను కదా, ఇలాంటి హార్డ్వేర్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్ కానీ కెమెరా కూడా 1-2 సార్లు కెమెరా కూడా చెక్ చేసుకోండి. ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఫింగర్ ప్రింట్ కూడా దానిలో ఉంటుంది ఆప్షన్, అవి కూడా చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి. ఇవైతే టిప్స్ చూసారు కదా. మామూలుగా మొబైల్ మనం ఏది తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని బిల్లు మనం అడగాలి. మొబైల్కి సంబంధించిన బిల్లు అడిగి మరీ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఆ మొబైల్ ఎలా వచ్చిందనేది మనకు కూడా తెలియాలి. ఇంకా ఏమో మనకు తెలియదు కదా, అందరూ ఒకే రకంగా ఉండరు. 90% వరకు కూడా అందరూ జెన్యున్గానే ఉండొచ్చు. కానీ ఆ మిగిలిన 10% ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మొబైల్ ఉంది, వాళ్ళు ఎక్కడో దొంగతనం చేసి తీసుకొచ్చి మనకు అమ్మేసేయచ్చు. లేదు దొంగతనం చేసి తీసుకొచ్చి మనకి ఏదో రకంగా వేరే సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేసో, ఏదో విధంగా IMEI నెంబర్ ఏదో రకంగా ఇచ్చేసో మనకు అమ్మేసేసి ఉండొచ్చు. ఏమో మనకు తెలియదు కదా. ఎందుకంటే నేను ఇలాంటిది విన్నాను, చూశాను కూడా. ఎందుకంటే శాంసంగ్లో అది ఒక చాలా ఎక్స్పెన్సివ్ మొబైల్ అనమాట. అలాంటి మొబైల్ వాళ్ళు ఎక్కడ ఇచ్చేసారో తెలియదు, అది 4 చేతులు మారి నాకు తెలిసిన ఒక మొబైల్ షాప్ అయితే ఉంది, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ షాప్ ఓనర్ అయితే, మొబైల్ షాప్ రిపేర్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కొన్నాడు ఆ మొబైల్ని. అతనికి తెలియదు. తీరా చూస్తే పోలీసులు అతని దగ్గరికి వచ్చారు. ఏంటి అంటే, ఈ మొబైల్ నీకు ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే, నేను పలానా దగ్గరికి కొన్నాను. ఎవరో వచ్చారంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు ఏంటి అని కేసు ఇతని మీద పెట్టారు. ప్లస్ ఆ మొబైల్ కూడా రికవర్ ఇతని దగ్గర నుంచే చేసుకున్నారు. ఆ డబ్బులు ఎవరికి లాసు, ఇతనికే లాస్. అందుకని చెప్పి అది ఎటువంటి మొబైల్ అయినా సరే, ఇప్పుడు ఒక 40,000 మొబైలు మనకు ఒక 10,000కే ఇస్తానన్నారు అనుకోండి, ఎందుకు ఇస్తానని చెప్తాడు మనకి? దానికి సంబంధించిన బిల్లు లేదంటాడు, ఛార్జర్ కూడా లేదంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్లు లేదు అంటే కనుక దానికి సంబంధించిన విషయం సరే ఓకే, బిల్లు ఎక్కడన్నా మిస్ చేశారనుకుందాం. దానికి సంబంధించి ఓన్లీ మొబైల్ మాత్రమే ఉంది, దానికి సంబంధించిన ఛార్జర్ కూడా లేదు అని అంటే కనుక, వేరే ఛార్జర్ అయితే కనుక దయచేసి నమ్మొద్దు అంటే నా ఒపీనియన్ అయితే ఇది, నేనైతే నమ్మను. ఎందుకు నమ్మను అంటే కనుక, నేను ఇప్పుడు మొబైల్ కొన్నానండి, నా దగ్గర 1.5 year అయింది, లేకపోతే 2 years అయింది, లేకపోతే 3 years అయింది. 3 years అయినప్పుడు బిల్ అయితే పోయి ఉండొచ్చు, దానికి సంబంధించిన ఛార్జర్ ఉంటుంది కదా. ఛార్జర్ అయితే నేను యూజ్ చేసినా సరే, నలిగిపోయినా సరే వైర్ అయితే పోతుంది, కానీ హబ్ అయితే ఉంటుంది కదా. దయచేసి అలాంటి వాటిని అయితే నమ్మొద్దు. ఫోన్కు సంబంధించినవన్నీ మ్యాక్సిమం ఉండేటట్టు వాళ్ళ దగ్గర అడిగి మరీ ఇచ్చేసి తెలుసుకున్న తర్వాత మాత్రమే మొబైల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. అది ఎంత లో కాస్ట్ అయినా సరే, దాని గురించి సరే ఓకే, మనకి ఒక 30,000 మొబైల్ మనకు వచ్చేసి 20,000కి లేకపోతే 15,000కి ఇస్తానంటున్నాడు కదా, ఇంట్రెస్ట్ చూపించి తీసుకుందాం అని అయితే మాత్రం దానిలో దిగొద్దు. తర్వాత మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.